ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదే విధంగా ఇండియా కూటమి తరపున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈసారి అనివార్యమయ్యాయి. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎటువైపు ఉంటుంది అనే ప్రధానమైన చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతూ వస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, దేవకొండ దామోదర్ రావు, ఈ 4 సభ్యులు బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటున్నట్లుగా రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అధికారానికి దూరమైంది కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమికి అటు ఇండియా కూటమికి 2 కూటములకు తటస్థంగా ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేందుకే బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అటు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అటు రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెంకయ్య నాయుడుకు తెలుగువారుగా ఉన్నారు కాబట్టి వెంకయ్య నాయుడుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ కు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్య నాయుడుకు సపోర్ట్ చేసింది. ఇక రెండోసారి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో ఉన్న సందర్భంగా మరోసారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ యూపీఏ అంటే అప్పుడు యూపీఏ ఇప్పుడు ఇండియా కూటమిగా మారింది. యూపీఏ కూటమి బలపరిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అప్పుడు యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ కు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రగతి భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి కేసీఆర్ స్వాగతం పలికిన పరిస్థితి మనకు కనపడింది. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమితో విభేదాలు వచ్చాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి యూపీఏ కూటమి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు అప్పుడు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కొన్ని రాజకీయ పరంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సిబిఐ మరికొద్ది రోజుల్లో దీనిపై దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమికి అటు యూపీఏ కూటమికి 2 పార్టీలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని అవలంబించాలని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కానీ రేపటిలోగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. మరోవైపు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని గతంలో కోరారు. కానీ నేరుగా ఆయన బీఆర్ఎస్ పార్టీని కలిసి మద్దతు ఇవ్వాలని అడగలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంబించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.